ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజలశలాకయ చక్షుర్విన్మృతం యేన తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాద గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. Thank you, Mataji, for reading today's starting with the prayers. Let me read two slokas, the next two slokas. Sampidya payum parshnibyam vayum utsarayan chanaihi nabhyam कोष्ठेषु अवस्थाप्य रुदुरं कंठ शीर्षनि उत्सर्पयंस्तु तं मूर्धनि क्रमेण अवेश्य निस्पृहः वायुं वायौ क्षित्वौ कायं तेजस्वयायु युजेत्. Mataji, you can మీరు 14 and 15 శ్లోకాస్ 23rd చాప్టర్ లో చదవండి మాతాజీ. హరే కృష్ణ విత్ తాత్పర్యం అంటే పర్పుట్. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 23 టైటిల్ పృథు మహారాజు భగవద్ధామగమనం నుండి 14-15 శ్లోకాలు చదువుకుంటున్నాం. 14వ శ్లోకం. సంపీడ్యపాయుం పార్ష్ణిభ్యాం వాయుం ఉత్సారయన్ శనైః నాభ్యాం కోష్ఠేషు అవస్థాప్య రుదురః కంఠశీర్షణి. ఋతువు ప్రత్యేక ఆసనమును దాల్చినవాడై గుదద్వారమును చీలమండలతో మూసి వాటి పీడనము ద్వారా ప్రాణవాయువును మెల్లమెల్లగా పైకి కొనిపోయి నాభి చక్రమును హృదయమును కంఠమును దాటి చివరకు భ్రూమధ్యమునకు చేర్చును. ఇచ్చట వర్ణితమైన ఆసనము ముక్తాసనము అని పిలువబడును. యోగాభ్యాసమునందు ఆహారము నిద్ర మైథునములకు సంబంధించిన నియమములను ఖచ్చితంగా పాటించిన పిమ్మట వివిధ యోగాసనములు వేయబడును. ఇచ్ఛానుసారము దేహత్యాగము చేయగలుగుటియే యోగము యొక్క చర్మ లక్ష్యము. యోగపు అత్యున్నత స్థితిని బడిసిన వాడు కోరినంత సమయము దేహమున నిలవగలడు, లేదా పూర్ణత్వమును సాధించనచో దేహత్యాగము చేసి విశ్వము లోపల బయట ఎచ్చటికైనను చెనగలడు. కొందరు యోగులు దేహత్యాగము చేసి ఉన్నత లోకములకు చని అచ్చట భౌతిక సౌఖ్యములను అనుభవింతురు. కానీ బుద్ధిమంతులైన యోగులు మాత్రము ఈ భౌతిక జగమున తమ కాలమును వ్యర్థపరచరు. ఉన్నత లోకములలోని భౌతిక సౌఖ్యమును లెక్క చెయ్యక వారు నేరుగా ఆధ్యాత్మిక ఆకాశమునకు చేరుటి అందే అభిరుచిని కలిగి ఉందరు. పృథు మహారాజు ఉన్నత లోకములకు చేరగోరలేదని ఈ శ్లోకములోని వివరణను బట్టి గోచరించుచున్నది. అతడు శీఘ్రమే భగవద్ధామమును చేరగోరెను.
కృష్ణ భక్తి భావన అనుభూతమైన పిమ్మట అతడు సమస్త యోగాభ్యాసమును నిలిపివేసినను ఆ పూర్వ అభ్యాసమును తిరిగి చేపట్టి శీఘ్రమే బ్రహ్మభూత స్థితిని చేరి భగవద్ధామమునకు తిరుగు ప్రయాణమును త్వరితము కావించెను. ఈ ముక్తాసన విధానము యొక్క ప్రయోజనము కుండలిని చక్రమున జయమును సాధించుటే. ఆ విధముగా ప్రాణవాయువును మెల్లమెల్లగా మూలాధార చక్రము నుండి స్వాదిష్టాన చక్రమునకు, పిదప మణిపుర చక్రమునకు, అనాహత చక్రమునకు, విశుద్ధ చక్రమునకు, చివరకు ఆజ్ఞా చక్రమునకు చేర్చవచ్చును. యోగి ఆజ్ఞా చక్రమునకు అనగా భ్రూమధ్యమునకు చేరినంతటా బ్రహ్మరంధ్రమును ఛేదించుకొని వైకుంఠలోక పర్యంతము కోరిన ఏ లోకమునకైనను చేరగలడు. సారాంశమేమనగా భగవద్ధామమునకు ఎగుటకు మనుజుడు బ్రహ్మభూత స్థితికి అరుదించగలను. కానీ కృష్ణ భక్తి భావనాయుతులు లేదా భక్తి యోగమును అనుసరించు వారు ముక్తాసనమును వేయకుండగానే భగవద్ధామమునకు చేరగలరు. ముక్తాసనము యొక్క ప్రయోజనము బ్రహ్మభూత స్థితికి అరుదించుటే. ఏలయన అట్టి స్థితికి రానిదే ఎవ్వడును ఆధ్యాత్మిక ఆకాశమును చేరజాలడు. ఈ విషయమున భగవద్గీత 14వ అధ్యాయం 26వ శ్లోకమునందు ఇట్లు తెలుపబడింది. మాం చ యో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సా గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. భక్తి యోగమును ఆచరించు భక్తి యోగి ఎల్లప్పుడూ బ్రహ్మభూత స్థితిని ఎందే నెలకొని ఉండును. అతడు ఆ స్థితిలోనే కొనసాగించో మరణానంతరము అప్రయత్నముగా ఆధ్యాత్మిక ఆకాశమును ప్రవేశించి భగవద్ధామమును చేరును. కనుక భక్తుడు కుండలిని చక్రాభ్యాసము చెయ్యనందులకు లేదా షట్చక్రములను ఒకదాని వెనుక ఒకటి దాటనందులకు చింతించనవసరము లేదు. కానీ పృథు మహారాజు విషయమున అతడు ఆ విధానమును అది వరకే ఆచరించి ఉన్నాడు. సహజ మరణమునకే వేచియుండి కాలమును వృధా చేయుటను కోరనందున షట్చక్ర అభ్యాసముచే తన ఇచ్ఛానుసారము దేహత్యాగము కావించి అతడు శీఘ్రమే ఆధ్యాత్మిక ఆకాశమున ప్రవేశించెను. 15వ శ్లోకం. ఉత్సర్పయన్ తు తం మూర్ధ్ని క్రమేణ ఆవేశ్య నిస్పృహః వాయుం వాయౌ క్షితౌ కాయం తేజః తేజసి ఆయుయుజత్. ఆ విధముగా పృథు మహారాజు ప్రాణవాయువును మెల్లమెల్లగా బ్రహ్మరంధ్రమును చేర్చి ఆ పైన భౌతిక అస్తిత్వ వాంఛను కోల్పోయెను. పిదప అతడు క్రమముగా వాయువునందు దేహమును భూమి యందు, దేహమునందలి అగ్నిని అగ్నియందు మిళితము కావించెను. వెంట్రుక కొనలో 10,000వ వంతు పరిమాణము కలిదిగా వర్ణింపబడిన ఆధ్యాత్మిక స్ఫులింగము భౌతిక అస్తిత్వములోనికి బలవంతముగా నెట్టబడినప్పుడు అది స్థూల సూక్ష్మ తత్వములచే కప్పబడును. భౌతిక దేహము భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనడి స్థూల తత్వములతోనూ, మనస్సు, బుద్ధి, అహంకారము అనడి 3 సూక్ష్మ తత్వములతోనూ తయారు చేయబడి ఉండును. జీవుడు ముక్తుడైనప్పుడు ఈ భౌతిక ఆచ్ఛాదనల నుండి బయటపడును. నిజమునకు ఈ భౌతిక ఆవరణల నుండి బయటపడి ఆధ్యాత్మిక అస్తిత్వంలోనికి ప్రవేశించుటయందే యోగ సాధన యొక్క జయము ఆధారపడి ఉండును. నిర్వాణమును గూర్చిన బుద్ధుని ఉపదేశములు ఈ సిద్ధాంతము పైననే ఆధారపడి ఉన్నవి. ధ్యానము, యోగము ద్వారా భౌతిక ఆవరణములను విడునాడమని బుద్ధుడు తన అనుయాయులకు బోధించెను. బుద్ధుడు ఆత్మను గూర్చి ఎటువంటి సమాచారమును ఇవ్వనప్పటికీ అతని ఉపదేశములను ఖచ్చితంగా పాటించినచో మనుజుడు చరమముగా భౌతిక ఆచ్ఛాదనల నుండి విముక్తుడై నిర్వాణమును బడియును. జీవుడు భౌతిక ఆచ్ఛాదనలను విడిచినప్పుడు ఆత్మస్వరూపునిగా నిలుచును. అట్టి ఆత్మ ఆధ్యాత్మిక ఆకాశమును ప్రవేశించి బ్రహ్మతేజంలో లీనమగును. కానీ జీవుడు ఆధ్యాత్మిక జగత్తును గూర్చి, వైకుంఠ లోకములను గూర్చి ఎరుగనచో 99.9% తిరిగి భౌతిక అస్తిత్వమునకే పతనము చెందును. అయినను బ్రహ్మజ్యోతి నుండి ఆధ్యాత్మిక లోకమును చేరుటకు కూడా కొద్దిగా అవకాశం ఉంది. ఈ బ్రహ్మజ్యోతిని నిరాకారవాదులు వైవిధ్యరహితమైనదిగా భావింతురు. బౌద్ధులు దానిని శూన్యముగా పరిగణింతురు. ఆధ్యాత్మిక ఆకాశమును వైవిధ్యరహితమని భావించినను, శూన్యమని భావించినను ఆధ్యాత్మిక లోకములలో అనగా వైకుంఠములు లేదా కృష్ణ లోకములలో అనుభూతమయ్యడి దివ్యానందము దానిలో లేదు. నానా విధములు సుఖానుభూతి లోపించినందున ఆత్మ ఆనందమయ జీవనమును అనుభవింపగోరును. కానీ కృష్ణలోకము లేదా వైకుంఠ లోకమును గూర్చిన సమాచారము లేనందున అది భౌతిక వైవిధ్యమును అనుభవించుటకు భౌతిక కర్మలకు సహజముగానే దిగజారును.
థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఈరోజు ఫస్ట్ స్టార్ట్ చేసిన ముందు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఈరోజు పండుగ అయినా మీరు టైం తీసుకొని ఇది జాయిన్ అయినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీతో ఈ 2 శ్లోకాలు భాగవతంలోని శ్లోకాలు డిస్కస్ చేయడానికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో స్టార్ట్ చేసే ముందు క్విక్ ప్రేయర్స్తో స్టార్ట్ చేస్తాను. ఓం ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకథా మహ్యం దదాతి స్వపదాంతికం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందము 4వ వర్ణ సృష్టిలో అధ్యాయం 23 మహారాజు పృథు వైకుంఠ ప్రాప్తి ఆర్ గోలోకాని పయనం పరిశీలిస్తున్నాం. దాంట్లో మనం ఈరోజు 14, 15 శ్లోకాలు చూస్తున్నాం. నేను లాస్ట్ వీక్లో కూడా చెప్పాను, ఈ చాప్టర్ని, ఈ అధ్యయనాన్ని మనం 4 సెక్షన్స్గా విభజిస్తే, ఫస్ట్ సెక్షన్స్లో 1 నుంచి 18 శ్లోకాలు పృథు మహారాజు వానప్రస్థ జీవితము, తపస్సు, శరీర త్యాగం గురించి చెప్పబడింది. తర్వాత 19 నుంచి 22 వరకు ఆర్చీదేవి పృథు మహారాజు అంత్యక్రియలు చేసి అగ్నిలో ప్రవేశించడము, ఆ సెక్షన్. దాని తర్వాత 23 నుంచి 30 దాకా దేవతల భార్యలు అర్చీదేవిని స్తుతించడము, తర్వాత ఫలస్తుతి 31 నుంచి 39 శ్లోకాలలో వివరించబడింది అన్నట్టు. సో మనము ఈరోజు చెప్పే శ్లోకాలు ఫస్ట్ సబ్ సెక్షన్లోనే ఉన్నాయి అన్నట్టు. పృథు మహారాజు వానప్రస్థ జీవితము, తపస్సు, శరీరత్యాగం. సో మనము ఈ వీక్ నుంచి లాస్ట్ వీక్ నేను కూడా ఈ సబ్ సెక్షన్లోనే చెప్పాను. సో అందులో కంటిన్యూయేషన్గా లైక్ 1 to 8, అంటే లైక్ పృథు మహారాజు యొక్క తపస్సు, రిజల్ట్స్, పర్పస్ అన్నీ మనకు ఇవ్వబడింది. సో 11 నుంచి 12 శ్లోకాలేమో పృథు మహారాజు ఎలా ఆయన సబ్టిల్ బాడీని, అంటే మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో ని ఎలా డిస్ట్రాయ్ చేశాడు అనేది చూసాము. 13 నుంచి 18 శ్లోకాస్ మనము ఆయన గ్రాస్ బాడీ, అంటే ఈ మెటీరియల్ బాడీని ఎలా లీవ్ చేసి భగవంతుని దగ్గరికి వెళ్తున్నాడు అనేది చూస్తున్నాం అన్నట్టు. సో సందర్భం ఏంటంటే పృథు మహారాజు వానప్రస్థుతి స్వీకరించారు. ఈ అధ్యాయంలో మొదలే మనం మాట్లాడుకున్నాం. అందులో ఇది చివరి ఆయన ఈ ఆశ్రమం అనుకోవచ్చు. దీంట్లో ఆయన లక్ష్యం ఏంటంటే ఎట్లా శరీరాన్ని నియంత్రించుకొని ప్రాణాన్ని పైకి తీసుకెళ్ళి భౌతిక ఈ కవరింగ్ అంత బాడీని విడిచిపెట్టి భగవద్ధామానికి ఎలా చేరడం అనేది ఈ సందర్భం అన్నట్టు. సో ఈ 2 శ్లోకాలు మనకు ఈ ప్రాణాన్ని బొడ్డు నుంచి, హృదయం నుంచి, కంఠం నుంచి తల వరకు తీసుకెళ్లడము, అది 14వ శ్లోకాల్లో చూస్తాము. తర్వాత భౌతిక తత్వాలను ఈ సమిష్టి తత్వాలని అనే విలీనం ఎలా చేస్తాము అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కుండ చూసామనుకోండి, మట్టి కుండ, అది తర్వాత మట్టిలో కలిసిపోతుంది. సో ఈ పంచభూతాలు ఉన్నాయి కదా, గాలి, నీరు, ఫైర్, అగ్ని, వాటరు, ఆకాశము. సో ఈ పంచభూతాలలో కలపడం అన్నట్టు.
ప్రతి ఒక్కరూ చేసేది. అది 15వ శ్లోకాల్లో మనం చూస్తాం. సో జనరల్గా ఈ యోగా ఆసనాలలో మనం మెయిన్గా ఏంటంటే ఆ, ఒక సిచ్యువేషన్కు వస్తాం అన్నట్టు. ఎలాంటి సిచ్యువేషన్ అనేది 14 శ్లోకాల్లో నేను చెప్తాను. సో బట్ ఇవి ఈరోజు మనం ఈ చూసే ఈ 2 శ్లోకాలకు మనకు ఇప్పుడున్న ప్రజెంట్ కి సిచ్యువేషన్కి సంబంధం లేదు. ఇప్పుడు ఉన్న ఈ కలియుగంలో మనం ఇది చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఈ యోగ ప్రక్రియ కానీ ఇవి చేయాల్సిన అవసరం లేదు. సో మనకు చేయాల్సింది ఓన్లీ భక్తి. భక్తి యోగం వల్లనే ఈ బ్రహ్మభూత సిచ్యువేషన్కి స్టేట్కి రీచ్ అవుతాం. అది మనం డీటెయిల్గా వివరించినప్పుడు మీకు అర్థమైపోతుంది. సరే, ఈరోజు మనం 4 థీమ్స్ గురించి మాట్లాడుకుందాం. శరీర నియంత్రించడం, ఆత్మ విముక్తి చేయడం, ఇది ఒక థీము. తర్వాత భౌతిక తత్వాల విలీనం, అది మనం 15వ శ్లోకంలో చూద్దాం అనుకున్నాం. తర్వాత మనకు భక్తులకు భక్తి యోగమే బెస్ట్. రాజవిద్య రాజగుహ్య యోగంలో మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పింది భక్తి యోగమే బెస్ట్ అనేది. ఇట్ ఈస్ ఎ కింగ్ ఆఫ్ ఆల్ వేద సారాంశం కానీ అన్నిటి అది. సో కాబట్టి మనం దాని మీద ఫోకస్ చేద్దాము, అది చెప్తాను. సో మనం యాజ్ ఎ డివోటీస్ మనకి ఈ కఠిన యోగా ప్రక్రియ చేయాల్సిన అవసరం లేదు. సో మనకు కావాల్సింది అనన్యమైన భక్తి. అది సహజంగానే మనని ఈ బ్రహ్మభూత స్థితికి, అంటే ఈ బ్రహ్మజ్యోతికి, బ్రహ్మన్ ఎఫల్జెన్స్ స్టేట్కి తీసుకెళ్తుంది అన్నట్టు. సో అది మనం మాట్లాడుకుందాం. తర్వాత ఫైనల్గా ఏంటంటే ఇది ఈ మనిషి జీవితంలో ఈ చివరి దశలో ఆత్మ ఎలా శరీరాన్ని విడిచిపెడుతుందో, యోగులు దాన్ని ఎలా నియంత్రిస్తారో, భక్తులు దాన్ని ఎలా అధిగమిస్తారో అనేది మనం ఈ 2 శ్లోకాలలో మనం క్లియర్గా చూస్తాం. సో ఈ ఫస్ట్ 14 శ్లోకాల్లో ప్రాణాన్ని పైకి తీసుకెళ్ళడం ఎలా అన్నట్టు. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు ఆ, కింది నుంచి పైకి తీసుకెళ్తూ ఉంటాం. ఇప్పుడు నేను సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను, కింది నుంచి వాటర్ వస్తాయి, అది పైనకి తీసుకెళ్తాను. అది ఒక మోటార్ ఉంటుంది, పంప్ ద్వారా వస్తుంది. ఆర్ మన ఈవెన్ ట్యూబ్ని ఫిల్ చేయాలనుకోండి, ఏదైనా ఎయిర్ కంప్రెస్ చేయాలనుకుంటే కింది నుంచి పైకి కంప్రెస్ అవుతుంది, ఆ, పైనకి వెళ్తుంది. అలానే జనరల్గానే ఇది సహజంగానే ఆ, కింది నుంచి పైనకి తీసుకెళ్ళడం అనేది ఆ, ఒక ప్రక్రియ అన్నట్టు. సో ఈ యోగాసనాలలో మనకి ఈవెన్ భగవద్గీతలో కూడా ఈ అష్టాంగ యోగా గురించి చెప్పబడింది అన్నట్టు. సో దాంట్లో ఈ పృథు మహారాజు సమరీ ఏంటంటే లోవర్ పార్ట్ బాడీలో ఉన్న, అంటే కింది ఇది మన మలమూత్ర ద్వారాలు మూసేసి ప్రాణవాయువుని నెమ్మదిగా బొడ్డు దగ్గరికి, బొడ్డు నుంచి హృదయంకి, కంఠానికి, అట్లా ఐబ్రోస్ మధ్యకి తీసుకెళ్ళాడు అన్నట్టు. అది సింపుల్, లైక్ 1 లైన్ సమ్మరీ. సో అది మనం డీటెయిల్డ్గా చూస్తే ఆ, ఈ ఆసనం పేరు వచ్చేసి ముక్త ఆసనం అంటారు. అంటే మనల్ని విముక్తి చేస్తుంది. ఈ ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధం చేసే ప్రత్యేక ఆసనం. సో మనం ఈ సూక్ష్మ శరీరం ఉంటుంది కదా, మన సోల్, అది ఈ బాడీని లీవ్ చేయడానికి రెడీ చేస్తుంది అన్నట్టు ఈ ఆసనం. ఆ, అది మనకు ఈవెన్ భగవద్గీతలో కూడా సెకండ్ చాప్టర్లో చాలా శ్లోకాలు శ్రీకృష్ణ పరమాత్ముడు సోల్ గురించి చెప్తారు అన్నట్టు. సోల్ గురించి చెప్పడం స్టార్ట్ ఒక 20 శ్లోకాస్ ఎన్నో ఉంటాయి. సో లైక్ ఆల్వేస్ ఆశ్చర్యం ఉంటుంది. ఆశ్చర్యవత్ అని ఓ శ్లోకాల్లో మాట్లాడతారు. సో అది మన టిప్ ఆఫ్ ద ఎయిర్ ఉంటుంది కదా, ఎంట్రుకలో, అది 100 పార్ట్స్గా డివైడ్ చేసి మళ్ళా ఈచ్ పార్ట్ని 100గా డివైడ్ చేస్తే, అంటే ఆల్మోస్ట్ 1/10,000 పార్ట్ ఆఫ్ ఏ టిప్ ఆఫ్ ఏ హెయిర్ మన సోల్ ఒకటి. ఆ సోల్ ప్రతి జీవులకు ఒకటే సైజు, వేరే ఏమి ఉండదు. అంటే ఒక చిన్న చీమకు కూడా మైక్రో ఆర్గానిజం అనుకుంటే, చాలా సూక్ష్మ ఆ, పురుగు ఆర్ వాట్ ఎవర్ ఆర్గానిజం అనుకుంటే, దానికి ఉండే సోళ్ళు అండ్ పెద్ద ఎలిఫెంట్కి ఉండే సోళ్ళు సేమ్. సోల్ ఈజ్ చాలా మైన్యూట్ అన్నట్టు, మనకు అది ఇన్విజిబుల్, కనబడదు.
చాలామంది అంటే టిప్ ఆఫ్ ద ఎయిర్ కనబడుతుందిగా, మేబీ మైక్రోస్కోప్లో కనబడుతుంది అంత లైక్ ఆ విధంగా మన వాళ్ళు చెప్పారు. కానీ ఈ భగవద్గీతలో పరపూట్లో శ్రీల ప్రభుపాద ఈ విషయం చెప్పారు అన్నట్టు, 1/10,000 ఆఫ్ ఏ టిప్ ఆఫ్ ఏ ఎయిర్ అని ఉంటుందండి. బట్ అది మామూలు కంటికి కనపడదు, అది ఒకటి అర్థం చేసుకోవాలి. సో ఈ ఈ యోగా సాధన, ఈ ముక్తాసన అని, దీనికి సడన్గా ఇమీడియట్గా మనం ఎవరు పడితే వాళ్ళు నేర్చుకొని ప్రాక్టీస్ చేసేది కాదు. దీనికి చాలా ప్రాక్టీస్గా ఇంకా ఎంతో సాధన చేసి కఠిన నియమాలు అవసరం అన్నట్టు దీనికి ఇది చేయడానికి. అంటే ఆల్రెడీ మనం కంట్రోల్డ్ స్లీపు, కంట్రోల్ ఆహారం, కంట్రోల్డ్ లైంగిక నియంత్రణ ఉండాలి, కఠిన నియమాలు అన్నీ. సో ఇది వానప్రస్థ ఆశ్రమంలో పృథు మహారాజుకి ఇవన్నీ చేశారు కాబట్టి ఆయనకి ఇలాంటి ఆసన చేసేయడానికి ఈ కెన్ డూ అన్నట్టు ఆయన ఈ ఆసనం చేయడానికి ఆ, ప్రయత్నించాడు. సో ఆయన మెయిన్గా ఏంటంటే ఆయన ఈ భక్తి మార్గం ఆబ్వియస్గా తెలుసు. భక్తి మార్గం కృష్ణ చైతన్యం ఆల్రెడీ ఉంది పృథు మహారాజ్కి. సో బట్ మనలాంటి వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. బికాజ్ రాజు ఏది చేస్తే ప్రజలందరూ ఫాలో అవుతారు అని మనం ఉంది కదా భగవద్గీతలో, లోకస్తదు అనువర్తతే అని. సో ఆ విధంగా మన కోసం చూపించడానికి ఈ ప్రాసెస్ చేస్తున్నాడు, ఈ వర్ణాశ్రమ ధర్మంలో వెళ్ళేసి ఈ విధంగా చేస్తున్నాడు అన్నట్టు. ఇదేంటంటే ఆయనకు తొందరగా భగవద్ధామానికి వెళ్ళాలని ఉందన్నట్టు. సో అందులో ఈ యోగాలో ప్రాణవాయువుని ఎలా కింది నుంచి పైకి తీసుకెళ్తాం అనేది డిస్క్రైబ్ చేశారు. సో దాన్ని యూజ్ చేసుకుంటున్నాడు అన్నట్టు ఆయన. ఎందుకంటే ఆయన కృష్ణుడితో సపరేట్గా ఉండాలనుకోవట్లేదు. ఇక నవ్ ఐఎమ్ రెడీ, ఐ వాంట్ టు గో టు స్పిరిచువల్ వరల్డ్, క్విక్గా వెళ్ళాలి అని ఆ తపనతోని ఈ ముక్తాసన అని మొదలుపెట్టాడు అన్నట్టు పృథు మహారాజు. అది మనం అర్థం చేసుకోవాలి. సో దీన్ని ఏంటంటే మెయిన్గా ఈ ఆసనం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే మన ఇష్ట ప్రకారం శరీరాన్ని విడిచిపెట్టగలం అన్నట్టు. ఇది సంపూర్ణ యోగ సిద్ధి పొందిన వాళ్ళే చేయగలుగుతారు. శరీరం తర్వాత ఇది చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తారు ఏంటి అని అంటే, చాలామంది బ్రహ్మజ్యోతి స్టేజ్ ఆర్ బ్రహ్మన్ ఎఫల్జెన్స్ బ్రహ్మంలో కలిసిపోయినాక భక్తులైన వాళ్ళకే ఆ స్పిరిచువల్ ద్వారాలు ఓపెన్ అయి ఉంటాయి. సో మనం ఈ జన్మలో భక్తులం అయితేనే ఈ యోగా తర్వాత మనం చేసినా కూడా, చాలామంది ఇప్పుడు బుద్ధిస్టులు ఉంటారు, మన గౌతమ బుద్ధ ఫాలోవర్స్, వాళ్ళందరూ ఈ లిబరేట్ అయ్యి ఈ బ్రహ్మంలో కలిసిపోతారు, బ్రహ్మజ్యోతిలో కలిసిపోతారు. బట్ అక్కడే ఉంటారు, వాళ్ళకి అక్కడ ఏ యాక్టివిటీస్ ఉండవు. వాళ్ళకు ఈ వైకుంఠంలో జరిగేవి, కృష్ణలో గోలోకంలో జరిగేవి వాళ్ళకి తెలియదు అన్నట్టు. చాలా ఇవన్నీ మనం చెప్పాలన్నట్టు. అందుకే చాలామందికి తెలియదు అన్నట్టు అది ఎక్కడ ఎంత బాగుంటుంది, ఎంత ఈ కృష్ణ నేమ్స్ కానీ పాస్ట్ టైమ్స్ కానీ ఆయన ఆయన గురించి చెప్పుకోవడము, ఎంత మనస్సుకి తృప్తి చెందుతామో మనం, ఎంత ఆనందం వస్తుంది మనకు, శాశ్వతమైన ఆనందం అనేది అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే, భక్తిలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. సో జనరల్గా ఏంటంటే ప్రాణవాయువుని పైదాకా తలదాకా తీసుకెళ్ళినాక అది ఏ ప్లానెట్కైనా పోవడానికి రెడీగా ఉంటుంది. సో కొందరు సిద్ధులు అట్లాంటి వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ అంటే డెమిగాడ్స్ కావాలంటే డెమిగాడ్స్ అవుతారు, ఏ లోకానికైనా వెళ్ళగలుగుతారు. కానీ ఈ మెటీరియల్ వరల్డ్లో ఏ లోకంలో ఉన్నా కూడా ఎప్పుడైనా ఫాల్ డౌన్ అయిపోవాల్సిందే, మళ్ళా పుట్టడం జరుగుతుంది. మనకు భగవద్గీతలో చెప్పినట్టు ఈ జన్మ మృత్యు సంసార సాగర్ నుంచి బయటపడలేము. భగవద్ భక్తి ఒక్కటే తీసేసి మనను స్పిరిచువల్ ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్తుంది. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆయన సంకల్పం ఏంటంటే విష్ణు లోకానికి, కృష్ణలోకానికైనా తొందరగా వెళ్ళాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన ఈ పని చేస్తున్నాడు అన్నట్టు, ఈ యోగాసనం చేస్తున్నాడు తొందరగా వెళ్ళాలనే ఉద్దేశంతో. సో ఆయనకు ఆల్రెడీ వానప్రస్థులు చేసిన ఇవన్నీ యోగాలు ప్రాక్టీస్ ఉంది కాబట్టి అది యూజ్ చేసుకొని శరీరాన్ని విడిచిపెట్టే సమయం ఆసనమైంది అనుకొని ఈ ఆసనం ట్రై చేశాడు. సో దీన్ని పరపూట్లో శ్రీల ప్రభుపాద చాలా బాగా చెప్పారు. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూర చక్రము,
అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, ఈ 6 చక్రాలు ఉంటాయి అన్నట్టు ఈ కుండలిలో. అంటే మన బ్యాక్ బోన్, ఎండ్ ఆఫ్ ద బ్యాక్ బోన్ నుంచి తల దాకా బ్యాక్ బోన్ ఉంటుంది కదా, కింది నుంచి ఒక్కొక్కటి పైకి వెళ్ళడం అన్నట్టు. సో ఇది సో ఈ విధంగా పైనకి తీసుకెళ్ళాలన్నారు. 2 ఐబ్రోస్ మధ్యలో సెంటర్కి తీసుకెళ్ళాలన్నట్టు. సో ప్రాణవాయువు తర్వాత మనము కూడా కొన్ని చాలు చూసాము. లైక్ ఆ స్థితిని ఏమంటారంటే బ్రహ్మభూత స్థితి అని. ఉమ్, ఆ, సో బ్రహ్మభూత స్థితి అంటే ఈ ఆ, ఆ, ఈ బ్రహ్మన్ స్టేజ్కి రావడం అన్నట్టు, ఈ లిబరేట్ అయ్యండి, ముక్తి పొందాడు అన్నట్టు, అక్కడికి వెళ్ళడం అన్నట్టు. అంటే ఈ బాహ్య ప్రపంచంతో, అంటే మెటీరియల్ వరల్డ్తోని ఆరు ఆ, మన అతనికి ఇంకా ఎలాంటి కోరికలు ఉండయి అన్నట్టు, ఏమి అటాచ్మెంట్స్ ఉండయి, మెటీరియల్ కోరికలు ఉండయి అన్నట్టు. ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. కానీ అక్కడ అంతా ఏంటి, ఆల్మోస్ట్ సైలెన్స్, అక్కడ ఏం ఉండదు. ఈ విల్ బీ లైక్, మనం ఎగ్జాంపుల్ చూడాలంటే కోవిడ్ టైంలో కొందరు క్వారంటైన్ అయిపోతే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరికీ వస్తుందని ఒకే రూమ్లో ఉంటారు. అంతే, అలానే ఉంటుంది. ఇంకా గేమ్ ఉండదు అక్కడ, ఈ టెక్నాలజీ లేదు అక్కడ. ఆన్లైన్ వినొచ్చు, యూట్యూబ్ చూసుకోవచ్చు అని. సో అది చాలా కష్టం అన్నట్టు. ఏ పని ఉండదు, ఏ సర్వీస్ ఉండదు. సో ఏది చేయరు కాబట్టి అది ఆ విధంగా ఉండడం అంటే భక్తులకైతే సాధ్యం కాదు. చాలామంది భక్తులు లేరు కాబట్టి అలాంటి స్టేజ్కి ఈ బుద్ధిస్టులు కానీ లైక్ ఎవరైతే ఈ మన 4 పరంపరలలో కొన్ని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అలాంటి దేవుడు అంటే నమ్మని, అంటే వాళ్ళు భక్తులు కాని వాళ్ళు అలాంటి దానికి యోగాసనాల ద్వారా ఇవన్నీ ట్రై చేస్తే అక్కడికి చేరొచ్చు. సో మనకు భక్తులకు మాత్రం యోగాసనాలు అవసరం లేదు. మనం చేయాల్సింది మెయిన్గా మనకు ఆ, శ్రవణం, కీర్తనం, స్మరణం. మనకు ప్రహ్లాద్ మహారాజ్ చెప్పినట్టు 7th క్యాంటోలో వస్తుంది ఆ శ్లోకం. శ్రవణం, కీర్తనం, విష్ణోర్ స్మరణం, పాదసేవనం, ఆ, అర్చనం, దాస్యం, సాంఖ్యం, ఆత్మనివేదనం, నవవిధ భక్తిలు మనం చేసుకుంటే ఆ, సరిపోతుంది అన్నట్టు. సో మనం భక్తినే ఇంపార్టెంట్. సో సో ఇది మనము పృథు మహారాజు ఆయన సహజ మరణం వచ్చేదాకా వేచి ఉండకుండా ఈ ముక్తాసన ఆసనం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది అన్నట్టు. ఈ శ్లోకంలో మనం అది చూస్తాం. సో బ్రహ్మరంధ్రం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టిన తక్షణమే ఆధ్యాత్మిక లోకానికి ప్రవేశించాను అన్నట్టు పృథు మహారాజు. ఈ షట్ చక్రాలు దాటి బ్రహ్మరంధ్రం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మ లోకానికి చేరారు. సో దీంట్లో మనకు 14.26 శ్లోకాలు, 14th చాప్టర్ భగవద్గీతలోది ప్రభు భగవద్గీత కోట్ చేశారు ప్రభుపాద వారు. ఏమని అంటే, మాంచ యో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీతైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. సో ఎవడైతే నన్ను నిష్కల్ష అంటే అభిభిచారిణి అంటే నిష్కల్మషమైన భక్తి అన్నట్టు, ఆ భక్తితో సేవించాడు, అతడు ఈ భౌతిక ప్రకృతి యొక్క 3 గుణాలు అంటే సత్వ, రజస్, తమస్ని వెంటనే అధిగమించి బ్రహ్మభూత స్థితికి అర్హుడు కాగలడు అని శ్రీల ప్రభుపాద గారు ఆయన ట్రాన్స్లేషన్లో చెప్పారు అన్నట్టు. సో అది భక్తిలో ఈజీగా మనం ఆ స్టేట్కి రీచ్ అవుతాం. ఈ ఈ యోగా ఆసనాల ద్వారా ఈ విధంగా చేయడం చాలా డిఫికల్ట్, అది ఇప్పుడు సాధ్యపడదు. దానికి మనం చాలా ట్రైన్ చేసుకోవాలి బాడీని ఆ విధంగా ఈ ముక్తాసనం చేయడం. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ కలియుగ. సో అది మనకు అర్థమైంది. తర్వాత నెక్స్ట్ శ్లోకాలు, 15th శ్లోకాలు ఈ భౌతిక తత్వాల విలీనము ఎలా జరుగుతుంది, ప్రాణాన్ని తలలోని బ్రహ్మరంధ్రం వరకు తీసుకెళ్ళి శరీర తత్వాలను విశ్వతత్వాలలో విలీనం చేయడం. అంటే ఇప్పుడు మనం వాటర్ ఉంది,
ఆవిరైపోయి మళ్ళా మబ్బులలో కలిసిపోతుంది. ఇప్పుడు కుండ పలగొడితే అది బ్రోకెన్ కుండ ఉందనుకో, అది మల్టీలో కలిసిపోతుంది. సో మనము చనిపోయినాక మనం ఏం చేస్తాము, మనం తీసుకెళ్ళలేము పంచభూతాల్లో కలపడానికి. సో మనం ఆ, వెళ్ళిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ దాన్ని దహన సంస్కారాలు చేసేసి ఫైర్తోని చేస్తారు. ఓ, ఆ, కొందరు యోగులు యాక్చువల్గా ఫైర్ అవసరం లేదు. ఇప్పుడు మనం ఈవెన్ భాగవతంలో సతీదేవిది, పార్వతీమాత ప్రీవియస్ లైఫ్లో ఆ సతీదేవి ఉన్నప్పుడు దక్ష మహారాజు కుమార్తెగా ఉన్నప్పుడు శివుని ఆ ఆ టైంలో కూడా ఆమె దేహాన్ని త్యాగం చేసింది. అప్పుడు అగ్నిదేవుడు యాక్చువల్గా మన ప్రతి మనిషిలో అగ్ని ఉంటుంది, జఠరాగ్ని రూపంలో మనం తినేది డైజెషన్ ఫైర్ అంటారు. సో ఆ విధంగా ఆమె ప్రే చేస్తే ఇంటర్నల్గా, బికాజ్ అక్కడేమి కట్టెలు లేవు, అక్కడేమి ఆమె పెట్టుకొని దాంట్లో ఏమి బర్న్ అయ్యేంత అదేవన్నీ లేవు అన్నట్టు అక్కడ. సో ఆమెలో ఇంటర్నల్ ఫైర్ ద్వారా ఆమె బర్న్ అయింది. సో కొన్ని ఉంటాయి అన్నట్టు ఇప్పుడు ఈవెన్ మహాభారతంలో కూడా ధృతరాష్ట్ర మహారాజు వానప్రస్థానికి వెళ్ళిపోయాక అతను కూడా ఆయన యోగ శక్తి ద్వారా ఇంటర్నల్ ఫైర్, మన బాడీలో ఉన్న ఫైర్తోని ఆ శరీరాన్ని కాల్చేసి పంచభూతాలకు ఇచ్చినట్టు ఉందన్నట్టు. సో అలా కూడా చేస్తారు. సో అవన్నీ ఆ, ఈ మన ఈ యోగాలో ఇవన్నిట్లో ఉన్నాయి అన్నట్టు. అష్టాంగ యోగా ఈవెన్ భగవద్గీతలో కూడా చాలాసార్లు ఆ, ఏమేం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది కూడా కొన్ని వివరించారు. సో ఇప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టడం ఎలా జరిగింది, ఎలా ఒక్కొక్కటి చేస్తాం. ఇప్పుడు మనం బర్న్ చేసినాక వస్తుంది కదా యాషెస్, అవి కూడా ఎలా మనం కలిపేస్తున్నాం వాటర్లో, గంగా వాటర్లో కలిపేస్తున్నాం కదా, గంగా నదికి తీసుకెళ్ళి అది మనని ఆ, ఆ, విముక్తి చేస్తుంది మన ఇవన్నీ అని. సో ఆ విధంగా అన్నట్టు మనం చేస్తాం దహన సంస్కారాలు. సో ఈ దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ మనకి బాడీ, అవుటర్ బాడీ, ఈ బాడీ కవరింగ్ అంటారా ఏవి, ఇది తొలగిస్తే మనకు ఆధ్యాత్మిక స్థితిలో ప్రవేశిస్తాం, బ్రహ్మభూత స్థితిలో. అక్కడ మనం అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. 99% చాలామంది స్పిరిచువల్ వరల్డ్కి, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళకి ఈ భక్తి గురించి అసలు తెలియదు. వాళ్ళు భక్తి ద్వారా అక్కడికి రాలేదు. ఆ భక్తి ద్వారా వచ్చిన వాడికి ఆ రూట్ తెలుస్తుంది కాబట్టి వాడు ఇమీడియట్గా అక్కడికి వెళ్తాడు. సో జనరల్గా ఏంటంటే అక్కడి నుంచి పరమాత్మ ఫీచర్ ఉంటుంది, పరమాత్మ ఫీచర్ తర్వాత భగవాన్ దగ్గరికి వెళ్ళడం అన్నట్టు. సో ఇవి 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్. ఒకటి ఆ పరమాత్మని యొక్క ఎఫల్జెన్స్, లైక్ సన్ ఉంటే సన్లైట్ లాగా, అదే ఈ బ్రహ్మజ్యోతి. తర్వాత పరమాత్మ ఫీచర్ అంటే లైక్ సర్ఫేస్ ఆఫ్ ద అదే అన్నట్టు. పరమాత్మ మనకు ఇప్పుడు మన ఈ యూనివర్స్లో చూసుకుంటే క్షీరోదక సాయి విష్ణు మన అందరిలో పరమాత్మ ఫీచర్ లాగా ఉంటాడు అన్నట్టు. సో మనలో ఉన్న ఆ పరమాత్మని మనం గుర్తించేస్తే ఆటోమేటిక్గా ఆయనే దారి చూపించి ఆ భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తాడు. సో ఈ చాలామంది 99% ఫెయిల్ అయిపోయే వాళ్ళు ఏంటంటే ఆ బ్రహ్మజ్యోతి నుంచి ఆ, ఈ అందులో ఏం ఉండదు కదా, అలా ఒక సర్వీస్ లేదు, ఏ సంబంధం లేదు, కృష్ణుడితో రిలేషన్ లేదు, ఆ యొక్క ఆనందం లేదు. సో అలా ఉండలేరు. ఎగ్జాంపుల్ నేను కోవిడ్ టైంలో వేసినప్పుడు ఎలా ఉన్నారు అనే చెప్పాను. సో కాబట్టి ఎవరైతే భక్తులో వాళ్ళే ఈ స్పిరిచువల్ వరల్డ్కి, ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తారు. సో ఈ మనము దాన్ని బాగా ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోవాలన్నట్టు, మనకు భక్తి ద్వారానే మనం కృష్ణలోకానికి వెళ్ళగలుగుతాము. అది లేకుంటే వెళ్ళలేము. లిబరేషన్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద థింగ్ అన్నట్టు. మనం కృష్ణ దగ్గరికి, స్పిరిచువల్ వైకుంఠానికి పోయడమే ముఖ్య ఉద్దేశం అన్నట్టు ఈ భక్తికి. సో వైకుంఠ జ్ఞానం లేకుంటే ప్రమాదం,
వాళ్ళు మళ్ళా కింద పడిపోతారు. ఈ యోగీస్ మిస్టిక్ పవర్స్ రావడము దాంతో నువ్వు లైక్ మనకు ఈవెన్ భగవద్గీతలో చాలా డిస్క్రైబ్ చేస్తారు అన్నట్టు. అంటే ఈ రోజు నుంచి ఉత్తరాయణం స్టార్ట్ అయింది, యాక్చువల్గా మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణం స్టార్ట్ అంటారు. సో ఉత్తరాయణంలో చనిపోవడము, శుక్లపక్షంలో చనిపోవడము, డే టైంలో చనిపోవడము, ఇవన్నీ ప్రాపర్గా ఇప్పుడు మన సోల్ అప్పర్ పార్ట్ ఆఫ్ నుంచి పైన పోతే అప్పర్ ప్లానెటరీ సిస్టమ్కి వెళ్తుందంట. లోవర్ పార్ట్ నుంచి మన నేవల్ కన్నా కింది పోర్షన్స్ నుంచి ఇప్పుడు కొందరు చనిపోయినాక యూరిన్ స్టూల్ అన్నీ చేస్తే అది లోవర్ పార్ట్ నుంచి సోల్ వెళ్ళిందని అనుకొని వాళ్ళు కింద లోకాలకు వెళ్ళిపోతారంట. అంటే ఇప్పుడు మన 14 లోకాలు మాట్లాడుకుంటాం కదా, సత్యలోకం నుంచి పాతాళ లోకం దాకా. సో అవి మన భూమి 7th ప్లానెట్ అన్నట్టు. సో ఆ విధంగా ఉంటుందంట. సో కాబట్టి ప్రతిదానికి మనకు ఒకటి ఉన్నదన్నట్టు, అన్నిటికీ ఒక ఆ, మన వాంగ్మయంలో ఈ వేదిక వాంగ్మయంలో అన్నీ వివరించారు అన్నట్టు క్లియర్గా. సో అల్టిమేట్గా మనకు భక్తి అనేది శ్రేష్టం అనేది. సో మనకు ఈ భక్తులకి ఈ ప్రమాదం ఉండదు. భక్తులకు కృష్ణలోకం వైకుంఠం గురించి భగవంతుని సేవ గురించి బాగా తెలుసు. సో మనము బ్రహ్మజ్యోతిలో అలానే నిలిచిపోం. మనం డైరెక్ట్గా భగవంతుని దగ్గరికే చేరుతాం. సో పృథ్వీ మహారాజు యొక్క యోగ సిద్ధి ఆయన ఆయన ప్రాణాన్ని పైనికి తీసుకెళ్ళి భౌతిక తత్వాలను సమిష్టిగా దానిలో విలీనం చేసుకోగలిగాడు. సో మనం దీన్ని రిఫరెన్స్ చేయాలనుకుంటే కూడా భగవద్గీతలో ఆ, ప్రాణాయామం గురించి 4th చాప్టర్ 29-30లో కూడా అపానే జుహతి ప్రాణం ప్రాణే పానం తథాపరే ప్రాణాపాన గతి రుద్ధ్వా ప్రాణామ్య పరాయణాః అపరే నియతాహారః ప్రాణాన్ ప్రాణేషు జుహతి సర్వప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షిపిత కల్మషాహ. సో ఈ యోగులు ప్రాణాన్ని పైకి తీసుకెళ్లే ప్రక్రియ మనకు ఈ ఈ శ్లోకాలలో వివరింపజరిగింది. సో అది అండ్ బ్రహ్మభూత స్థితి ఏమో 18.54 శ్లోక భగవద్గీతలో కూడా క్లియర్గా చెప్పారు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. సో భక్తి యోగం ద్వారా భక్తుడు సహజంగానే ఈ బ్రహ్మభూత స్థితికి చేరుతాడు, అది మనకు తెలుస్తుంది. తర్వాత మనం ఎండింగ్లో ఎలా ఉంటాం అనేది 8th చాప్టర్లో అటైనింగ్ సుప్రీం అన్నట్టు, దాంట్లో చాప్టర్ పేరు ఇంగ్లీష్లో అయితే. సో ఆ చాప్టర్లో మనకు మరణ సమయంలో మనం ఏది అనుకుంటే అక్కడికే జీవాత్మ వెళ్తుంది. సో ఆ పైన ఈ యోగులు ప్రాణాన్ని ఎలా శరీరాన్ని విడిచిపెడతారు అనేది అన్ని విధాలుగా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు, అన్నీ చెప్పారు అన్నట్టు. అండ్ లాస్ట్ ఒక శ్లోకం ఏంటంటే 6th చాప్టర్, అది ధ్యాన యోగం. దాంట్లో లాస్ట్ శ్లోక వచ్చేసి 47, యోగినాం అపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్త తమో మత. సో యోగులలో శ్రేష్ఠుడు నా భక్తుడు అని చెప్తాడు కృష్ణ పరమాత్మ. చాలాసార్లు కృష్ణుడు ఈ డిఫికల్ట్ యోగాసన ఇవన్నీ అష్టాంగ యోగ గురించి మాట్లాడినా, ధ్యాన యోగం గురించి మాట్లాడినా, కర్మ జ్ఞాన అన్ని యోగాలలో కూడా అర్జునుడికి చెప్తా ఉంటాడు. ఈవెన్ విశ్వరూప సందర్శన యోగం అయినాక కూడా ఆ, ఇవన్నీ యూ డోంట్ వరీ నువ్వు దీనికి దిస్ ఇస్ లివ్ దిస్ జస్ట్ భక్తి యోగా చాలు, భక్తి యోగా నువ్వు చేసుకో, మ్, నువ్వు ఈజీగా క్రాస్ చేయగలుగుతావు, నీకు ఇవన్నీ అవసరం లేదని ఎన్నోసార్లు మధ్య మధ్యలో అష్యూరెన్స్ ఇస్తాడు అన్నట్టు. సో మనం కూడా అది గుర్తుపెట్టుకోవాలి అన్నట్టు. అన్నీ వివరించారు కానీ బెస్ట్ మాత్రం భక్తి యోగాని కృష్ణుడే అర్జునుడి లెవెల్ చూసి, బికాజ్ స్టూడెంట్ అక్కడ అర్జునుడు ఏ విధంగా కృష్ణ పరమాత్ముడిని క్వశ్చన్స్ అడుగుతుంటే ఆయన ఆన్సర్స్ చెప్తా ఉన్నాడు. సో అది సీరియస్ డిస్కషన్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవాలి అన్నట్టు. కృష్ణుడు ఎన్నోసార్లు యూ డోంట్ వరీ అన్నిటికన్నా ఈజీ భక్తి యోగా అని చెప్పేస్తాడు. మన పురాణాలలో చూసుకుంటే కూడా ధ్రువ మహారాజును కూడా ఆయన డైరెక్ట్గా శరీరాన్ని విడిచిపెట్టకుండా
ఆ, వైకుంఠం విమానంలో అంటే ఆ శరీరం ఆయనను తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన శరీరాన్ని వదిలిపెట్టి డైరెక్ట్గా వైకుంఠ విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. అండ్ మనం చూస్తాం ఈవెన్ రాముడు కూడా శరీరంతోనే వైకుంఠానికి వెళ్ళారని. సో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ సో అది ఒక ఈ నాకు గుర్తు వచ్చింది, షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాను. ఆ, తర్వాత ఇప్పుడు మనం చూసాం ఈ ఈ పృథు మహారాజు ఎలా ఈ యోగా దీని ద్వారా తొందరగా వెళ్ళడానికి కోసం వెళ్ళాడు. ఇప్పుడు భీష్మాచార్యుడిది డిఫరెంట్, ఆయన మహాభాగవతుడు. 12 మహాజనులో భీష్మాచార్యుడు, కానీ ఆయనకు ఆయన ఇష్టమైన టైంకి శరీరాన్ని విడిచిపెట్టే అవకాశం ఉందన్నట్టు ఆయనకు. అలా తండ్రి శాంతను మహారాజు ఇస్తాడు అన్నట్టు వరం. సో ఆయన మంచి రోజు ఉత్తరాయణం వచ్చినాకనే చనిపోయారు అనుకుంటా. సో అలా ఆ ఇచ్చా మరణం అది ఆయన పూర్వజన్మ ఆ వసువులలో ఆయన ఒకరు కాబట్టి అది ఆ యోగ సిద్ధి ఫలితం ఆయనకు వచ్చింది అన్నట్టు. సో అందరికీ అది ఉండదు, మన డెత్ మన చేతిలో ఉండదు. ఇప్పుడు సూసైడ్ చేసుకునే వాళ్ళు విషయం నేను మాట్లాడట్లేదు, కానీ జనరల్గా మన డెత్ మనకు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. సో అది చెప్తున్నా. సూసైడ్ అనేది అసలు అది టోటల్ రాంగ్ అన్నట్టు శాస్త్రం కూడా ఒప్పుకోదు. సో దాని గురించి నేను డిస్కస్ చేయను. సో బట్ మన మృత్యు మనకు ఎప్పుడు ఉంటుందో తెలియదు, కాబట్టి మనం ఆల్వేస్ కృష్ణనామస్మరణ, చాంటింగ్, ప్రసాదం తినడమే ఇంపార్టెంట్ అన్నట్టు. సో కొందరు ఇప్పుడు పైలోకాలకి వెళ్ళంటే, ఇప్పుడు కర్ణుడు మహాభారతంలో కూడా సూర్యలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత, ఆయన ప్రాణాలు విడిచిపెట్టిన తర్వాత ఆయన సూక్ష్మ శరీరము సూర్యలోకానికి చేరుతుంది. ఎందుకంటే సూర్యపుత్రుడు కదా, ఆయన తీసుకెళ్ళిపోయాడు అన్నట్టు ఆయనది. సో సో మనకి ఇంకా బ్రహ్మభూత స్టేట్లో ఎవరు ఉన్నారు అంటే, ఇప్పుడు ఈ భాగవతం చెప్పిన సుఖదేవ్ గోస్వామి బ్రహ్మభూత స్థితిలో ఉన్నాడు. అది కూడా మనం ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో మనము భక్తులుగా మనం ఏం నేర్చుకోవాలి, భక్తుడిగా మనకు ఈ 2 శ్లోకాల్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ భక్తుని స్థితి ఎట్లా ఉండాలి, ఎప్పుడు మరణ సమయంలో కూడా, చివరి టైంలో కూడా మనం కృష్ణ నామం జపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా భగవద్ధామానికి చేరుతామని భగవద్గీతలో క్లియర్గా చెప్పింది. అంత్యకాలేశ స్మరణ్ ముక్త కలేవరం అని ఒక శ్లోకంలో చెప్పింది. సో మనం అది దానికోసం ఈ భక్తి యోగం ఈజ్ సులభం, యోగ సిద్ధి ఇదంతా కఠినము. సో కాబట్టి మనం చేయాల్సింది ఈజీ. ఇది శ్రీల ప్రభుపాద మనకు బోధించింది ఈ మార్గం అన్నట్టు. చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర అండ్ ఈటింగ్ ప్రసాద, డివోటీ అసోసియేషన్ అండ్ కీర్తన, ఇది చేస్తే చాలా అన్నట్టు. సో ఇవన్నీ మనకు ఈ నారద ముని పరంపరలో భక్తి యోగాన్ని బోధించాడు నారద ముని కూడా, మనం అది కూడా చూసుకోవచ్చు. సో మనసుని ఎలా నియంత్రించాలి, ఇవన్నీ మనం శరీరం మనం కాదు, సోల్ మనము. భగవద్గీతలో చెప్పినట్టు ఈ భౌతిక కోరికల నుండి విముక్తి ఎలా పొందగలుగుతాము అంటే, ఈ క్రమక్రమంగా భక్తి పెరుగుతూ ఉంటే మనం ఈ విధంగా ఆలోచించం. లాభం, నష్టం, గౌరవం, అవమానం, సుఖం, దుఃఖం, ఇవన్నీ ఆటోమేటిక్గా విల్ నాట్ కన్సిడర్. ఎట్లా అంటే మనము భగవద్గీతలో చాలాసార్లు మనం చెప్పాం కదా, ఈ సుఖం కానీ దుఃఖం కానీ అవి సీజన్స్ లాగా వచ్చి పోతుంటాయి. సో కాబట్టి అవి టెంపరీ, అవి ఏది పర్మనెంట్ కాదు. సో అది మనకు అర్థమైతే ఇవన్నీ మనం ఆ, దీనికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. సో మనము సో ఇది గుర్తుపెట్టుకోవాలి, మనకు డివోటీకి ఏంటంటే మరణ భయం ఉండదు. ఎందుకంటే అతను మరణించినాక డైరెక్ట్గా కృష్ణ లోకానికి వెళ్తాడనే నమ్మకంతో ఉంటాడు అన్నట్టు. 24 గంటలు ఆయన సర్వీసే చేయాలి. అంటే ఒక సర్వెంట్ ఫ్యూచర్లో కూడా సర్వెంటే కావాలనుకుంటున్నా, ఆల్వేస్ సర్వెంటే కావాలనుకుంటున్నా. అంటే ఇప్పుడు సర్వెంట్ తర్వాత కింగ్ కావాలనుకోవట్లేదు, నేను పోయి స్పిరిచువల్ వరల్డ్లో కింగ్ కావాలనుకోవట్లేదు. నేను ఇక్కడ సర్వెంటే, ఎక్కడైనా సర్వెంట్ లాగా ఉండాలి, శాశ్వతంగా కృష్ణ సేవకుడికి లాగా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి నాకు ఇంకా ఏం వరీ లేదు. ఇప్పుడు వరి ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ఏదన్నా మళ్ళీ కోరిక వస్తే, కోరికలు రాకుండా ఉండడమే స్థితికి మనం వెళ్తాం అన్నట్టు భక్తి ద్వారా.
సో మనకు కాబట్టి మరణ భయం ఉంటుంది. సో యోగా కన్నా మనకు భక్తి యోగమే శ్రేష్టం అనేది ఒకటి మనం ఇంపార్టెంట్ నేర్చుకోవాలి. జీవితాంతం కృష్ణ సేవకే మనం లైఫ్ని అంకితం చేయాలి. సో దట్ మన చివరి క్షణంలో కూడా కృష్ణ నామస్మరణ కృష్ణ సేవలోనే ఉంటాం. సో మనం ఆ, శరీర సేవ సా మనకు ఇది ఒక సాధనంగా ఒక ఇన్స్ట్రుమెంట్ మనకి ఇచ్చిన ఈ శరీరము మనం కృష్ణ లోకానికి చేరడానికి కృష్ణ సేవకులాగా ఎప్పుడు ఉండిపోవడానికి మనకు వచ్చిన అదృష్టము. మానవ జన్మ అతి దుర్లభం కాబట్టి మనం ఈ శరీరాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకొని సాత్విక ఆహారం తిని కంపల్సరీ చాంటింగ్ చేస్తూ భగవద్గీత భాగవతం డైలీ చదువుకుంటూ సర్వీస్ చేస్తూ ఈ సాధు సత్సంగాల్లో ఉంటూ మన ఈ సులభమైన భక్తి మార్గాన్ని అవలంబించి కృష్ణలోకానికి వెళ్ళాలి మనం. సో లైక్ భక్తి ఎంత సులభం అంటే మనం ఎగ్జాంపుల్ చెప్తారు ప్రభుపాద్ గారు వల్ల, లేకపోతే మన ఇస్కాన్ పరంపరలో నాకు ఎగ్జాక్ట్ నేమ్ గుర్తులేదు, బట్ మన లిఫ్ట్ ఎక్కినట్లాగా. ఇప్పుడు యోగా అంటే మనం మెట్లు ఎక్కడం అన్నట్టు. సో లిఫ్ట్ ఎక్కితే మనం 100th ఫ్లోర్ అయినా వెళ్ళిపోవచ్చు. నేను మొన్న అక్టోబర్లో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఫస్ట్ టైం వెళ్ళాను. సో దాంట్లో 1-2 ఫ్లోర్స్కి మామూలు ఆర్డినరీ లిఫ్ట్లు ఉన్నాయి. బట్ తర్వాత ఒక 5th ఫ్లోర్ ఏదో ఫ్లోర్లో అక్కడి నుంచి డైరెక్ట్గా 60 ఫ్లోర్ దాకా ఆరు 80 ఫ్లోర్ దాకా డైరెక్ట్గా ఫాస్ట్గా తీసుకెళ్ళింది అన్నట్టు లిఫ్ట్. టైం కూడా తెలియలేదు. సో లిఫ్ట్ అనేది భక్తి, భక్తి యోగం. ఈ మెట్లు ఎక్కడం అనేది మామూలుగా యోగ సిద్ధి, అష్టాంగ యోగా ఇవన్నీ. సో కాబట్టి ఏది బెటర్ అదే అన్నట్టు. సో మనం అది అర్థం చేసుకోవాలి. సో మన 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 శరీరం ఒక జస్ట్ ఒక మన మెటీరియల్ డ్రెస్ లాగా, ఇప్పుడు మనకు డ్రెస్సెస్ ఎట్లా ఇప్పి వేసుకుంటామో మన ఆత్మ కూడా ఆ విధమైన ఈ శరీరాలను మార్చుకుంటుంది. మరణం అంటే అది అది టెంపరీ తాత్కాలికమే, జస్ట్ చేంజింగ్ బాడీస్, మెటీరియల్ బాడీస్ని చేంజ్ అవుతుంది. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఆత్మనే శాశ్వతం. సో మనం ఆ, మనసుని నియంత్రణ ఇంపార్టెంట్. అది మనసు మనం కంట్రోల్ చేసుకోకుంటే అదే అంటారు కదా, మైండ్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఇఫ్ యూ కంట్రోల్ ఇట్. ఇఫ్ యూ కెనాట్ దెన్ ఇట్ ఈస్ ద వరెస్ట్ ఎనిమీ అండ్ యూ విల్ ఫాల్ డౌన్. అది ఇంపార్టెంట్. సో ఈరోజు మనం ఫైనల్గా కంక్లూషన్ చేసే ముందు ఆ, మనం పృథు మహారాజు యోగ సిద్ధి ఉన్నప్పటికీ ఆయన ఆ, భక్తి వల్లనే ఆ వైకుంఠ ధామానికి చేరుకున్నాడు. మనకు ఈ యోగాసనాలు అవసరం లేదు. మనకు కావాల్సింది ఒకటి హరినామం, కృష్ణ స్మరణ, కృష్ణ సేవ. ఇది మనం పెట్టుకొని ముందు ప్రొసీడ్ కావడమే. మన లెస్ట్ ఆఫ్ ద గృహస్థ ఆశ్రమంలో కంటిన్యూ చేయడానికి. నేను ఏదైనా తప్పులు మాట్లాడినా, నేను ఏదైనా ఎవరినైనా హర్ట్ చేసినా, ఏదైనా మిస్టేక్స్ అన్నా అది కేవలం తెలియక జరిగింది. ప్లీజ్ క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ గివింగ్ యువర్ అసోసియేషన్ ఆన్ దిస్ ఆస్పీషియస్ మకర సంక్రాంతి రోజు. ఐఎమ్ ట్రయింగ్ టు సర్వ్ యూ ఆల్, ట్రయింగ్ టు బికమ్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. ఎనీ క్వశ్చన్స్, ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్ ఈరోజు? Anything you want to share about our festival? లక్ష్మీ మాతాజీ, మీరు ఈరోజు పండుగ జరుపుకున్నారు కదా, మీరు చెప్పండి, మేము అట్లీస్ట్ వింటాము. అదంతా మర్చిపోయాము. చేసుకోవడమే, సెలబ్రేట్ చేయడమే. హరే కృష్ణ ప్రభుజీ. అంటే ఇంకా హరే కృష్ణ. అంటే ఏం లేదు ప్రభుజీ. అంటే మా ఇంట్లో ఏంటంటే మా అంటే మా వారు దీని ప్రకారం అంటే పెద్దలకు పెడతాం ప్రభుజీ. ఈరోజు ఓకే, భోజనం ఆఫర్ చేస్తాం పితృదేవతలకి. ఓకే. ఇది నాకు తెలియదు, కొత్త పాయింట్. ఆ ప్రతి అంటే సంక్రాంతికి మేము పితృదేవతలకి నైవేద్యాలు అవి పెడతాము. ఓకే, ఓకే. ఉదయం పూజ చేసుకుంటాం, మధ్యాహ్నానికి భోజనం అది పెడతాం ప్రభుజీ.
ఓకే. నేను ఈ సిటీలో ఉండడం వల్ల నాకు ఈ పండుగ గురించి అంతగా తెలియదు. కొంచెం ఊర్లలో అయితే బాగా తెలిసేది. నేను ఊర్లో పెరగలేదు. సో నా బ్యాడ్ లక్. సో నాకు ఓన్లీ కైట్స్ ఎగిరేయడమే తెలుసు. వంటలు ఏదైనా వంటకాలు చేస్తే తినడం. అదే ప్రభుజీ. ఓకే. ఎనీ మరి పాయింట్ నచ్చిందా మాతాజీ ఈరోజు నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా? అంటే ఇంకా ఇవాళ అంటే ఇప్పుడు పృథు మహారాజు యొక్క దీంట్లో చక్కగా అన్ని ఏం, కుండలిని శక్తి నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఆయన తీసుకెళ్లడం కిందన ఇవన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించింది ప్రభుజీ. అంటే జనరల్ గా యోగులందరూ అలాగే చేస్తారు. అంటే ఆల్మోస్ట్ అంటే సిద్ధి పొందిన వాళ్ళందరూ కూడా కావాలంటే చేసుకుంటారు, లేదంటే ఇంకా ఎన్నో సంవత్సరాలు వాళ్ళు బ్రతుకుతారు. అవన్నీ యా. అంటే పృథు మహారాజు చెప్పినట్టుగా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా ప్రభుజీ. అంటే మనం ఆ స్థితి కాదు, మనం భక్తి యోగాన్ని పట్టుకున్నాం కాబట్టి భక్తిలోనే తరించాలనేది నా ఉద్దేశం ప్రభుజీ. అందుకనే ప్రతిసారి అది చెప్పేటప్పుడు మనం భక్తి కంపేర్ చేసి మనం భక్తి నుంచి డివేట్ కావద్దు అని అది ఎంత చెప్పినా మళ్ళీ భక్తి యోగం గురించే చెప్తా ఉంటారు. మీరు అవును ప్రభుజీ. చూస్తుంటేనండి డిస్కషన్లో. బికాజ్ అది కొన్నిసార్లు అట్రాక్ట్ చేస్తుంది అట్లాంటి మిస్టిక్ పవర్స్, ఆ యోగా శక్తులు వస్తే. ఇప్పుడు మనమే కంట్రోలర్ అనుకుంటా. అంటే మన ఇష్టం ఉన్న టైంకి చనిపోవచ్చు, మనం మన ఇష్టం ఉన్న టైంకి శరీరం వదిలిపెట్టుకోవచ్చు. అంతా నేనే డిసైడ్ చేస్తున్నాను. బట్ యాక్చువల్గా అలా ఉండకూడదు కదా. అవును ప్రభుజీ. మనం అది చేరుకోవాల్సింది భగవంతుడి ధామానికి, స్వామి వెళ్ళి అక్కడ సేవ చేయటమే మన గోల్. అదొకటే. కానీ దానివల్ల ఏమిటంటే నేను కంట్రోలర్ అనే భావన, నేనే ఈశ్వరుడిని అనే భావన, నేను ఓకే చిన్న దేవుడు, ఆయన పెద్ద దేవుడు అనే టైప్లో వచ్చేస్తుంది అన్నట్టు. ఆ విధంగా ఫాల్ డౌన్ అయిపోతారు భక్తిలో. ఆ, అంటే సిద్ధులు ఎప్పుడైనా వస్తే వాళ్ళలో ఏమైనా ఫాల్సీగా మళ్ళీ అక్కడ స్టార్ట్ అయితే మళ్ళీ కిందకి పడతారు ప్రభుజీ. అంతే కదా. మనం ఎస్. ఎవరికైనా అంతే, ఎంత వెదిగినా అణిగి మెనిగి ఉండాలన్నదే నేర్చుకోవాలి తప్ప మనకు వచ్చింది కదా అని చెప్పి అదే అహంకారం చూపకూడదు అని సూత్రం. ఎస్. అంతే. ఉమ్, మనకు ఆ భగవద్గీతలో చెప్పిందే ఇంత ఎలాబరేట్గా ఈ భాగవతంలో అంతా కవర్ చేశారు యాక్చువల్గా ఉమ్, భగవద్గీతలో చాలా షార్ట్గా ఎసెన్స్ లాగా మనకు చెప్తారు కదా, ఏకం శాస్త్రం అని. మనం అది దాంట్లో కూడా ఒకసారి నేను చెప్పాను అనుకుంటా. శంకరాచార్యులు భగవద్గీత కోసం రాస్తారు అన్నట్టు. ఒక 7 శ్లోకాస్ ఉంటాయి అన్నట్టు. ఆ, భగవద్గీత ఇంపార్టెన్స్ ఏంటి అనేది దాంట్లో దాన్ని స్టార్టింగ్లో ఉంటుంది. అది చూస్తే తెలుస్తుంది అన్నట్టు. ఇది మనకు డీటెయిల్స్ ఇచ్చిన అన్నట్టు భాగవతం. సో చాలా ఇంపార్టెంట్ మాతది. మీరు చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు ఎవ్రీడే. అసలు మీరు చదువుకుంటే ఈ భాగవతం మేము ఎలా చెప్పేవాళ్ళమో తెలియదు. లేదు ప్రభుజీ. ఇదంతా కూడా భగవంతుడే నాతో చదివిస్తున్నారు అనిపిస్తుంది ప్రభుజీ. ఎస్. అంటే నేను మనం ఎంత ఒక టూల్స్ అంతే, అంతే కదా. కరెక్ట్. టూల్స్, ఇన్స్ట్రుమెంట్స్ అంతే. నేను Tools ఇన్స్ట్రుమెంటే మీకు. అంతే. నేను అర్థం చేసుకొని మీకు చర్య వేస్తున్నాను. ఐఎమ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. నాది లైక్ తప్పులు అన్నీ నావే. అది చేయించేదంతా డూవర్ మాత్రం కృష్ణనే. అంతే. నేను. ఎస్. నేను కూడా అదే నమ్ముతాను ప్రభుజీ. అంటే రోజు మనకి అంటే ఒక్కొక్కసారి కుదరదు కూడా. ఇప్పుడు ఈ రోజు అంటే అస్సలు నాకు కుదరదు. కానీ ఎట్లా వచ్చానంటే ఈ ఒక పక్క ఇటు పక్క చేస్తా, ఒక పక్క అటు పక్క వింటూనే, ఒక పక్క వాళ్ళకి ఇంకా అంటే లేట్ అయిపోయింది. అసలు ఇప్పుడు 12 o'clock పెట్టేస్తాను, కానీ ఈ రోజు చాలా లేట్ అయిపోయాను నేను. సో అదే ప్రభుజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ ఫర్ షేరింగ్ గుడ్ థ్యాంక్ యూ ఫెస్టివల్. ప్రభుజీ. హరే కృష్ణ. అందరికీ హరే కృష్ణ. మకర సంక్రాంతి శుభాకాంక్షలు మాతాజీ, ప్రభుజీ అందరికీ కూడా. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. Thank you so much. Thank you for your dedication. It was a nice talk అండి కిరణ్ గారు. నేను శైలజను మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. థ్యాంక్ యూ. నమస్తే. Yeah. అంతే. ఆల్ గ్లోరీస్ టు కృష్ణ అండ్ శ్రీల ప్రభుపాద్ అండి. అదే బుక్స్ నేను ఫాలో అవుతున్నాను. I know. Yeah. It's all, I mean, it's satsang and it's all, it's a purification and, and sadhana and practicing. Without doing this, it's very difficult. In a Yes. group sharing, you get something more. You get something, it's a different when you do in a group versus, when you do on your own, and we need both. So, and I really like, that how leaving, Antakale, Pranta Prayana Kale, and Krishna says a lot about those things in many chapters, right? And
But again, how you leave the body, how to leave the body, and what path will take us directly to the, where we need to be. So I think it's a great contribution, Andy. Thank you so much. And, and you're connecting Gita and Bhagavatam is very nice. That's a very good way of doing it. And Ashtanga yoga, yes, it's a more karma yoga, and you really have to be that nishta is very difficult sometimes, really. So this is the more practical, more doable, path, and it's a bhakti marga, of course, the bliss and all that's ananda, bliss, surrender, So those things, if you practice, and this is the best path. So easiest path, maybe easier path. So, Easier. easier than other nishtas. So thanks, Andy. Thank you so much. Yes. థ్యాంక్ యూ అండి వచ్చినందుకు, ఇండియా నుంచి వచ్చి మళ్ళీ ఎంబడే ఈ క్లాస్ జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. It's been a week, and happy Sankranti to everyone. And హ్యాపీ సంక్రాంతి. సో స్వప్న మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ కూడా మంచిగా చెప్పారు లక్ష్మి మాతాజీ. పండుగ రోజు ఒక ఇక్కడ ఎలాగో వీక్ డేస్ లో అంత సెలబ్రేట్ చేసుకోలేము, బట్ అట్లీస్ట్ కొద్దిగా మాట్లాడినందుకు ఒక సమ్ వే ఆఫ్ కనెక్టింగ్ టు ద ఫెస్టివల్. అదే అనిపించింది, అందుకే అడిగాను మాతాజీని. అట్లీస్ట్ యాక్చువల్గా మాతాజీ లైక్ 12:30 అని అన్నారు. సరే 12:30 నో ప్రాబ్లం అని చెప్పాను. సో అందుకని నేను మార్నింగ్ నుంచి ఏమీ చేయలేదు, రెగ్యులర్ అన్నట్టు. నిన్న ఏది జరిగిందో ఈరోజు అదే జరిగింది. సో ఏది అసలు పండుగ అని కొత్తగా ఏమీ జరగలేదు మా ఇంట్లో అయితే అట్లీస్ట్. సో చాలా టచ్ అంతా పోతుంది అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఈ లైక్ నాకు ఒక కోరిక ఉంటుంది అన్నట్టు, ఈసారి ఎప్పుడైనా ఇండియాకి వెళ్తే ఒక్కొక్క మెయిన్ పండుగలకు వెళ్ళాలి. సంక్రాంతి టైంలో ఒకసారి వెళ్ళాలి, దసరా టైంలో వెళ్ళాలి, దివాళీ టైంలో వెళ్ళాలి, అట్లా అని అనిపిస్తుంటుంది. వినాయక చవితి టైంలో వెళ్ళాలి, ఇట్లాంటి పండుగల టైంలో వెళ్ళాలి అని అనిపిస్తుంటుంది, శివరాత్రి టైంలో. బట్ ఏదో ఒక పండుగ వచ్చేటట్టు చూసుకొని వెళ్ళాలి. సో సో దట్ మనం ఆ పండుగని మెమరీస్ మళ్ళీ రీగెయిన్ చేస్తామని. ఎస్ కరెక్ట్ ప్రభుజీ. అది చాలా మంచి ఐడియా. మేము అలాగే దివాళీ టైంలో కలిసి వస్తూ ఉంది. లాస్ట్ కపుల్ ఆఫ్ టైమ్స్ వెళ్ళి దసరా ఒకసారి అయింది, దివాళీ. యా అది అక్కడ వేరే ఉంటుంది, ఇక్కడ కూడా మనము మన టెంపుల్లో వెళ్ళి చేసుకోవడం, అది మనకి థ్యాంక్ఫుల్లీ మనము క్లోజ్గా ఉన్నాం టెంపుల్ దగ్గర. సో ఆ సెలబ్రేషన్స్ మనకి అంటే ఆల్మోస్ట్ నెలకు ఒకటన్నా మినిమం ఉంటుంది. సో అది కూడా మనకి ఐ ఫీల్ లైక్ బ్లెస్డ్ అనిపిస్తుంది. ఎస్ మాతాజీ. Yeah, thank you, Prabhuji, for the class. Yeah, thank you, Mataji, for joining. Hare Krishna. Hare Krishna. సరే, థింక్ క్లాస్ ఎండ్ చేద్దాము. ఎవరికి షేర్ చేసుకోవాలనుకుంటే, సంపత్ ప్రభుతో నేను రెగ్యులర్గానే మాట్లాడుతూ ఉంటాను. సంపత్ ప్రభు ఇంకేమైనా క్విక్గా షేర్ చేస్తారా, లేకపోతే ఓకేనా? ఐ థింక్ బిజీగా ఉన్నట్టున్నారు. నో వరీస్. హరే కృష్ణ ప్రభు. మీరు చాలా న్యూ పాయింట్ చెప్పారు ఇవాళ. కాకపోతే నేను ఇప్పుడు మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళే హడావిడిలో ఉన్నాను. సో దట్ ఈజ్ కాకపోతే మీరు అంతా విన్నాను. నా ఇంపార్టెంట్ పాయింట్స్, మరణానికి భయం లేకోకుండా వెళ్ళే దాని గురించి బాగా చెప్పారు. సో అది మనం ప్రాక్టీస్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. So let me end with the prayers. Vancha kalprutarubhyasya kripa sindhubhya eva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namah. Grandhara Srimad Bhagavatam ki jai, Srila Prabhupada ki jai, Ananta Koti Vaishnav Vrunda ki jai.
Hare Krishna. Thank you, devotees, for joining. Hare Krishna.